శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ. మన వేదవ్యాసుల వారు అష్టాదశ పురాణాలలో లలితాదేవి మహాత్మ్యము మరియు వారాహి రాజశ్యామలాదేవి మహాత్మ్యాలు అక్కడక్కడ ఎన్నో విధాలుగా విపులీకరించారు. అలాగే బ్రహ్మాండ పురాణంలో మనకి వేదవ్యాసుల వారు ఈ విధంగా చెప్పారు. ఎప్పుడైతే మన హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి మరియు లోపాముద్రల వారికి ఈ యొక్క లలిత మహాత్మ్యాన్ని వివరించే సమయంలో ఆ సందర్భంలో రాజశ్యామలాదేవి గురించి మరియు వారాహీదేవి గురించి ఎన్నో అద్భుత రహస్యాలు చెప్పారు. శ్రీ హయగ్రీవ స్వామి మరియు అగస్త్యుల సంవాద రూపంలోనే మనకి ఈ ద్వాదశ నామ స్తోత్రం ఆవిర్భవించినది. అనగా శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రం ఆవిర్భవించిందన్నమాట. హయగ్రీవ స్వామి అగస్త్యుల వారితో ఇలా చెప్పారు: ఓ కుంభసంభవ, ఓ అగస్త్య, ఈ నామాలు చదవనక్కర్లేదు, కేవలం విన్నంత మాత్రాన్ని అమ్మ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అంత శక్తివంతమైన నామాలు ఇవి. అలాగే ఇవి నామాలు కాదు, ఇవి ఒక్కొక్క నామము ఒక్కొక్క వారాహి అమ్మ శక్తి స్వరూపము. అంటే మన వారాహి అమ్మవారు 12 స్వరూపాలుగా మణిద్వీపంలో లలితాంబ దగ్గర ఉంటారు. మనము ఒక్కొక్క నామము చెబుతున్నాము అంటే మనము ఒక్కొక్క వారాహి స్వరూపాన్ని ఉపాసన చేస్తున్నామని అర్థం. ఈ నామాలు మనము కేవలం నామాలుగా చెప్పవచ్చు, లేదా ద్వాదశనామ స్తోత్రంగా కూడా చెప్పవచ్చు. ఏ విధంగా చెప్పినను ఆ ఫలితం ఒకటేలాగా ఉంటుంది. మనము ఆర్తితో పిలిస్తే అమ్మ అతి త్వరగా స్పందిస్తుంది. బ్రహ్మాండాలను కాపాడే వారాహి అమ్మ మన అల్ప ప్రాణులము మనల్ని కాపాడలేదా? ఖచ్చితంగా కాపాడుతుంది. మనం పూర్తి నమ్మకంతో, పూర్తి ఆర్తితో, పూర్తి భక్తితో, పూర్తి శ్రద్ధతో అమ్మను తలుస్తే చాలు, మన కష్టాలన్నీ ఎగిరిపోతాయి, మన ఆపదలు మటుమాయమైపోతాయి. ఇప్పుడు ఆ శక్తివంతమైన శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రం చూద్దాం. శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రం. అస్య శ్రీ వారాహి ద్వాదశనామ స్తోత్రస్య అశ్వానన ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ వారాహి దేవతా. శ్రీ వారాహి దేవతా ప్రసాద సిద్ధ్యర్థం సర్వ సంకటహరణ జపే వినియోగః. పంచమీ దండనాథా చ సంకేత సమయేశ్వరీ తథా సమయ సంకేత వారాహి పౌత్రిణీ శివ. వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరీ తథా అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే. నామ ద్వాదశధా విఘ్న వజ్రపంజర మధ్యగః సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః. ఇతి శ్రీ వారాహి దేవతా ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం.